ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బేసన్ లడ్డు చేసి చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. చూడండి, ఒక గ్లాసు పిండి తీసుకున్నానండి నేను. దీన్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేయించుకోవాలండి. వేరే బాండి పెట్టుకొని వేయించుకుందాం. నేను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి పిండి తీసుకున్నానండి. దీనికి హాఫ్ గ్లాస్ నెయ్యి ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకుందాం మనం బాండీలో. చూడండి, నేను బాండీ పెట్టుకున్నానండి. దీనిలో ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. చూడండి, నేను నెయ్యి హాఫ్ గ్లాస్ వేసేస్తున్నానండి. దీనిలో ఇప్పుడు మనము ఆ బేసన్ వేసుకుందాం పిండి. చూడండి, దీనిలో ఇప్పుడు మనము పౌడర్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి, వేసేసుకొని మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఎక్కువ వరకు మంచి స్మెల్ వస్తుందండి. శనగపిండి వేగితే ఎలా స్మెల్ వస్తుందో అలా వచ్చే వరకు మనము దీన్ని వేయించుకోవాలండి. బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మరి హైలో పెడితే త్వరగా మాడిపోయినట్టు అవుతుంది. కాకపోతే ఏంటంటే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మొత్తం ఇలా వేగిపోయిన దాకా వెయిట్ చేద్దామండి. మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి, కొంచెం వేగిందండి. ఇది వేగే కొద్దీ ఏంటంటే కొంచెం లిక్విడ్గా అవుతుందండి. ఇంకొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుందాం దీనిలో. అప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్గా లోపల నుంచి వేగిపోతుందండి. చూసారా, కొంచెం లిక్విడ్గా అవుతూ ఉంటుంది. అంటే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయినట్టు అవుతుంది. ఒక 2 మినిట్స్ వేద్దాం ఉంచి అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి. చూడండి, కొంచెం లిక్విడ్ ఫామ్ అయింది. ఇలానే ఇంకొంచెం వస్తుందండి. ఆ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలండి. ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి, గడ్డలు కట్టకుండా. ఇంకా కొంచెం వాటర్ వస్తుంది. దాని తర్వాత అప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇంకా మిక్స్ చేసి బాయిల్ అవ్వనిద్దాం. మినిట్స్ వెయిట్ చేద్దాం. చూసారా ఎలా కుక్ అవుతుందోనండి. మనం పౌడర్ లాగా వేసినటువంటి పిండి ఇది మొత్తం కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి. కొంచెం టైం పడుతుంది, బట్ ఏంటంటే స్మెల్లో మనకు తెలిసిపోతుందండి. ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు. ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు వేసుకుందాం. చూసారా ఎలా వచ్చిందో. ఇంకా లిక్విడ్ అవుతుందండి. చూసారండి ఎలా వచ్చింది. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్సే వాటర్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మనం. ఇది కూడా మళ్ళీ లిక్విడ్ లాగా అవుతుంది. ఏంటంటే కంప్లీట్గా వేగాలి కదా, స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ రావాలండి, పచ్చి వాసన అంతా పోయి. సో మళ్ళీ ఇది లిక్విడ్ లాగా అయిపోతుంది. అప్పుడు కంప్లీట్గా వేగిన తర్వాత ఈ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ లిక్విడ్ లాగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇలా తిప్పుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొంచెం ఆరనిద్దామండి. ఆరిన తర్వాతే మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కంప్లీట్గా ఆరాలి. ఎందుకంటే ఇది వేడున్నప్పుడు వేసామనుకోండి లిక్విడ్ ఫామ్ అవుతుంది, లడ్డు అవ్వదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది కూడా కొంచెం వేడి తగ్గే వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. కంప్లీట్గా కొంచెం చల్లారింది. ఇంకొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసేసుకుందామండి. ఇది మొత్తం షుగర్ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుని అప్పుడు బాల్స్ చేసుకుందాము లడ్డు. చూడండి, మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసేసుకుందాం. ఆ బాల్స్ వేసుకొని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఉంటుందండి. అన్నీ ఇలానే కంప్లీట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం అన్ని లడ్డూల్లాగా చేసి పెట్టుకున్నామండి. చాలా టేస్టీగా ఉన్నాయండి, ఎమ్మీగా ఉన్నాయి. ఎందుకంటే మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుంది. అవి ఎలా చేస్తారో తెలియదు. కాబట్టి హోమ్ మేడ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్స్ మై సజెషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఎప్పుడైనా మనకు హాలిడేస్ అలా వచ్చినప్పుడు అకేషనల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. Thank you for watching my channel. Please like, share, subscribe.